బట్టి అరెస్ట్ చేసి జైలుకు వెళ్ళారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పరామర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పరామర్శిస్తాయండి. ఇప్పుడు ఆయనకి ఏం సంకేతం ఇస్తున్నట్టు ఆ పార్టీ క్యాడర్కి ఆయన ఏం సంకేతం ఇచ్చినట్లు వల్లభనేని వంశీని పరామర్శించడం ద్వారా? నవీన్ గారు, వంశీని పరామర్శించడం ద్వారా సంకేతం కాదండి. మొన్నటికి మొన్న బహిరంగంగా ఆయన పిలిపించాడు. ఈ ప్రభుత్వం మీద మీరు ఎలాంటి స్థితిలో అయినా తిరగబడండి, ఎటువంటి పద్ధతులనైనా ఆచరించండి, మీరు జంకొద్దు, మీ వెనకాల నేనున్నాను, పార్టీ ఉంది, ఈ ప్రభుత్వం మహా అయితే 3 నెలలు జైల్లో పెడుతుంది, అంతకు మించి ఏమి చేయలేదు, 16 నెలలు 18 నెలలు నేను జైల్లో ఉండి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను అని సంకేతం డైరెక్ట్ గా కూడా ఇచ్చాడు. పరామర్శించడం ద్వారా పరోక్ష సంకేతం. అది కూడా అందుకోలేకపోతారేమో, ఇంకా అక్కడికి భయపడుతున్నారు. కార్యకర్తలు వచ్చి దౌర్జన్యాలు చేయడానికి భయపడుతున్నారు. నిన్న ఇతను లాగా ఇప్పుడు గోరంట్ల మాధవ్ గనక పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడంటే అది పోలీసుల మీద కన్నా కూడా దాడి చేసిన దానికన్నా తీవ్రమైన విషయం అండి. పోలీస్ కస్టడీలో ఉన్న ఒక ముద్దాయి ప్రాణాలను కాపాడటం పోలీసులకి అత్యంత విలువైన డ్యూటీ. ఇప్పుడు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు వాళ్ళ బాధ్యత అతని రక్షణ అనేది. వాళ్ళ రక్షణలో అటు ఇటు పోలీసులు కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా కూడా ఒక ముద్దాయి కదా అంతమంది ఉన్నా ఆయన అక్కడికి వెళ్ళి హల్చల్ చేయడం అనేది అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన అలా వెళ్ళటం ఏంటో ఇంకా అర్థం అవ్వట్లేదు. అర్థం కాపాడటం ఏం లేదు నవీన్ గారు, చాలా స్పష్టత ఉంది. గోరంట్ల మాధవ్కి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ సొంత క్యాడర్ మీద తీసుకుంటారు కానీ ప్రతిపక్షాల పట్ల ఎక్కువ గౌరవం ఇస్తుంది ఈ ప్రభుత్వం, సంస్కారవంతమైన ప్రభుత్వం అని ఆయనకి తెలవబట్టే నిన్న అంత దూకుడుగా వెళ్ళాడు. అదే మరి తెలుగుదేశంకి చెందిన కార్యకర్త అయిన కిరణ్ 8 గంటల లోపల అరెస్ట్ చేసి చర్య తీసుకోమని, చట్టపరమైన చర్య తీసుకోమంటాం, సస్పెండ్ చేయటం, దానికి నైతిక బాధ్యత పార్టీ తీసుకుంది కదా. ఇప్పుడు భువనమ్మైనా భారతమ్మైనా ఒకటేనండి, కానీ అది ఇట్లాంటి విలువలు జగన్మోహన్ రెడ్డి గారు పాటించలా. ఇప్పుడు భువనమ్మ మీద తిట్టిన రోజున ఆయన సభలో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు. ఆయన కూడా బల్లలు జరిచాడు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా అంతే ప్రవర్తించాడు తప్ప ఈ నిండు సభకి నేను పూర్తి నాయకుడిని, నేను ఇక్కడ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను, 5 కోట్ల మంది ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, వాళ్ళందరి యొక్క నైతిక విలువలు కాపాడాలి నేను అని ఇంకా అలా వ్యవహరించిన వారిని ఎంకరేజ్ చేసిన పరిస్థితిని కూడా మనం గత 5 ఏళ్లలో గమనించాం. వైసీపీ అనేది మనకు తెలిసిందే. గత 5 ఏళ్ళుగా ఏ రకంగా ఈ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని పెంచి పోషించారు అనే దానికి మనకు తెలుసు. ఆ రోజున ఐపాక్ బృందం ఏ రకంగా వ్యవహరించింది, వారందరూ ఎలా పోస్టులు పెట్టించేవారు, వారికి ఇంకా పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, కొంతమందికి అయితే కొంతమందికి టికెట్లు ఇచ్చారు, కొంతమందికి చైర్మన్లు చేశారు కార్పొరేషన్లకి. పోసాని కృష్ణమురళి కూడా ఏం చెప్పాడండి, ఇప్పుడు అతను కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసి నాకు ఇచ్చిన స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి పంపించాడు, నేను చూపించిన వీడియోలు సాక్షి ఛానల్ వాళ్ళు తయారు చేసి నాకు ఇచ్చారు. బహిరంగంగా చెబుతున్నారు కదండి. ఎవరైనా సరే మేము వ్యక్తిగతంగా చేయలేదు, దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి నథింగ్ బట్ డిఫెక్టివ్ సీఎం. ఇప్పుడు అంతెందుకు సార్, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వీళ్ళు డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే వ్యక్తి ఎంత గౌరవనీయమైన దళిత నాయకుడు అంటే, విద్యాధికమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్ లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక IAS ఆఫీసర్ ముందు, ఒక మినిస్టర్ ఇంకా ఇతర ప్రముఖులు కూర్చున్న టైంలో నువ్వు చంద్రబాబును కనుక చంపేస్తే నిన్ను ప్రమాణ స్వీకారం చేయిస్తాను మంత్రిగా అని ఆఫర్ ఇచ్చాడంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందో మనం గమనించవచ్చు నవీన్ గారు. అంటే అది కనీసం ఆ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది తప్పు, నువ్వు గెట్అవుట్ ఫ్రమ్ మై ఛాంబర్ అనాలి కదండి. నువ్వు సీఎం ఛాంబర్ లో ఉండి ఇట్లాంటి మాట మాట్లాడతావని. అందులో ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి ఎంత ప్రజల్లో ఒక గౌరవం ఉంది. డబ్బు లేకపోవచ్చు, వీళ్ళలాగా లక్షల కోట్లు డబ్బు లేకపోవచ్చు, కానీ ఆయన ఒక కిరాయి హంతకుడుగా వీళ్ళు భావించి అడిగారంటే వీళ్ళకి ఏమన్నా విలువలు తెలుస్తున్నాయా? ఏ మనిషిని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ మనిషితో ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలిసిందల్లా ఒకటేనండి. చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని కూడా హత్య చేయించడానికి సీఎం ఛాంబర్ లో ఒక బహిరంగ చర్చ చేశారంటే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఏం విలువలు ఉంటాయని నవీన్ గారు మనం తెలిసిందే. ఒక నిమిషం కృష్ణకాంత్ గారితో మాట్లాడతాను సార్. కృష్ణకాంత్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగానే చర్యలు తీసుకున్నారు. అదే రకంగా